నేటి సమాజంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య అంటే ఈ మధ్య కాలంలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. చాలామంది సంతానలేమితో బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటారు? జ్యోతిష్యం ఏం చెప్తుంది? అతి ముఖ్యమైనటువంటి కారణం ప్రస్తుత సమాజంలో పితృకార్యాలు నిర్వహించకపోవడము. ద ఫస్ట్ రీజన్. జాతకపరమైన లేదా ధర్మపరమైన సనాతన ధర్మపరమైన ఏది తీసుకున్నా పితృకార్యాలు అనేటివి మనం చేయడం లేదు. సో పితృకార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయినప్పుడు, ఒక పెద్దావిడ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకుల్లో వాళ్ళ కొడుకు కంపల్సరీ కర్మకాండలు చేయాలి. ఒకవేళ కొడుకు చేయకపోతే అల్లుడు చేయడానికి అర్హత ఉంది. శాస్త్రం చెప్పింది అల్లుడు చేయవచ్చు. కానీ ఇక్కడ కొడుకులకే దిక్కు లేదు, అల్లుడు తర్వాత. కనీసం అల్లుడు చేస్తున్నాడు ఈ మధ్యన. వాస్తవంగా కొడుకులు లేని వాళ్ళ ఇళ్లలో అల్లుళ్ళు వచ్చి చేస్తున్నారు, మా మామకో మా అత్తకో మేము చేస్తామని. కానీ కొడుకులు నిర్వహించడం లేదు కర్మకాండలు. దాన్ని పితృకార్యాలు అంటాం. సో పితృకార్యాలు నిర్వహించినప్పుడే అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అనేది 12 రోజులు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్తుంటుంది అంటే పుణ్యలోకాలకు వెళ్తుంది, ముక్తిలోకాలకు వెళ్తుంది. ఆ 12 రోజుల పాటు మనం నిర్వహించేటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో ఆ కర్మకాండ అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ ఆత్మను తీసుకెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టు నుండి ఒక్కొక్క అంటే 5 మీరు ఇనుంటారు పంచప్రాణాలు. అరే వాడు పంచప్రాణాలు పెట్టుకున్నట్టు వాళ్ళ కూతురు మీద అంటారు. పంచప్రాణాలు అంటే ఏంటంటే అమ్మ, ఒకటి అగ్ని, అంటే మనం దహనం చేయడానికి వాడే అగ్ని. రెండవది ఎముకలు, అస్థికలు నిమజ్జనం చేస్తాం. 3 రాయి, కుండగొట్టే రాయి, శిల అంటాం దాన్ని. అండ్ 4 పక్షి తినాలే పిండాలను. 5 కర్త అంటే చేసేవాడు. ఈ 5 పర్ఫెక్ట్గా ఉంటేనే, పర్ఫెక్ట్గా జరిగితేనే ఈ ఆత్మ అనేది కరెక్ట్ ముక్తి పొందుతుంది. పొందితే ఏమవుతుంది అంటే అక్కడ ఆల్రెడీ 3 వెయిట్ చేస్తుంటారు పైన. ఏది ఇంతకు ముందు చనిపోయిన పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల్లో 3 వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ నుండి వెళ్ళినటువంటి ఆత్మ కింది నుండి ఫస్ట్ పొజిషన్కు రాగానే పైన 3వ పొజిషన్లో ఉన్న వాళ్ళకి విముక్తి కలుగుతుంది. వీళ్ళకు విముక్తి కలగదు, వీళ్ళు వెళ్ళి లైన్లో నిల్చుంటారు. అంటే ఈ 3 అంటే ఇంట్లో చనిపోయినటువంటి ఉదాహరణ, తండ్రి ఎగ్జాంపుల్ మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోతే మా నాన్న కంటే ముందు చనిపోయింది ఎవరు? మా తాత, మా ముత్తాత, మా ఇంకో తాత, 3 ఉంటారు లైన్లో. మా నాన్న 3వ ప్లేస్కు మా తాత ప్లేస్లోకి వెళ్ళగానే మా ముత్తాత పైన ఉన్నటువంటి అతను విముక్తి పొందుతుంది, ఆత్మ విముక్తికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ 3 లైన్లో ఉంటారు. సో ఇది ఒరిజినల్గా జరిగే సిస్టమ్. అందుకనే వంశోద్ధారకుడు అంటారు. వంశోద్ధారకుడు అంటే ఇక్కడ వంశాన్ని ఉద్ధరిస్తడం కాదు. పితృకార్యం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇటు 7 తరాలు, ఇటు 7 తరాలకు సంబంధించిన వంశాన్ని ఉద్ధరిస్తారు అని దాని యొక్క అర్థం. సో అందుకనే ఈ పితృకార్యాలు చేయకపోవడం వల్ల, ఎప్పుడైతే పితృకార్యాలు మనం నిర్వహించకపోవడం వల్ల వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు లేక ఫస్ట్ దెబ్బ పడేది సంతానం దెబ్బ పడుతుంది. రాను సంతానం లేకుండా జరుగుతుంది. ఆడవాళ్లకు కూడా అంటే దాన్ని నాగదోషం అంటాం ఆడవాళ్ళకైతే. మగవాళ్ళకైతే పితృదోషము, ఆడవాళ్ళకైతే నాగదోషం అంటాం. ఇది కాకుండా జాతకపరమైన విశ్లేషణ ఏంది అంటే, ఎవరికైతే మగవాళ్లకు జాతకంలో రవి 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉంటాడో, శని దృష్టి రవి మీద ఉంటుందో, లేదా ఆడవాళ్లకు చంద్రుడు గురువు వ్యయంలో లేదా 6వ ఇంట్లో ఉంటారో, లేదా శుక్రుడు వ్యయంలో 6వ ఇంట్లో ఉంటాడో వాళ్ళందరికీ సంతాన యోగము అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా సంతాన యోగం ఉండకపోవడానికి జాతకపరమైన రీజన్ ఉంటే, ఇది ఆ ఆడవాళ్ల మీద లేదా మగవాళ్ల మీద ప్రసరించి ఏం జరుగుతుంది అంటే, ఆడవాళ్ళకైతే పీసీఓడీలు రావడము, థైరాయిడ్లు రావడం వల్ల పిల్లలు పుట్టడం అనేటువంటిది ఆగిపోతుంది, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అదే మగవాళ్ళ విషయానికి వచ్చే వరకు శుక్రకణాలు తగ్గిపోవడము, కౌంట్ తగ్గిపోవడము అంటారు శుక్రుడు ఎఫెక్ట్ వల్ల. సో ఇది ఇటు సైన్స్ పరంగా మాట్లాడుకుంటే శుక్రకణాల కౌంట్ తగ్గడము, ఇటు సైన్స్ పరంగా ఆడవాళ్ళకు మాట్లాడుకుంటే పీసీఓడీలు, థైరాయిడ్ రావడము, వీటన్నిటికీ రీజను లీడు జ్యోతిష్యం. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే కూడా ఇంతకుముందు పెళ్ళిళ్ళు స్వర్గాల్లో నిర్ణయించబడ్డాయని, అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏ బాధలు ఉన్నా కానీ ఆ భర్తతోనే, ఆ భార్యతోనే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే భర్తని వదిలేస్తున్నారు, భార్యల్ని వదిలేస్తున్నారు. కారణం ఏంటంటారు? విడాకులు ఎక్కువైపోతున్నాయి. విడాకులకు కారణం నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ అంటే హ్యాండిల్ చేయలేకపోవడం. రెండోది మనీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందో అమ్మాయిలకు అబ్బాయిలకు ఓపిక తగ్గిపోయినాయి, ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు, లేదా ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. తన సంసారాన్ని, తన సంతానాన్ని, తన కుటుంబాన్ని, అత్తమామలను మాత్రమే చూసుకునేవాళ్ళు. సో వాళ్లకు స్ట్రెస్ అనేది ఒక 20% మాత్రమే ఉండేది అప్పుడు. కానీ ఇవాళ
కాంపిటీషన్ యుగంలో, సోషల్ మీడియా యుగంలో, ఈ ఇన్స్టాగ్రామ్ యుగంలో ఏంది అంటే ఫస్ట్ మనము పక్కింటి వాడి కంటే ఎక్కువ సంపాదించాలి, వాడు క్రెటా కారు కొన్నాడు నేను ఇన్నోవా కొనాలి, వాడు ఇన్నోవా కొన్నాడు నేను BMW కొనాలి. సో ఈ కాంపిటీషన్లో ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే స్త్రీలు బయటికి వచ్చి పని చేయడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి. మగవాడు పని చేయడం అనేది నార్మలే, కానీ స్త్రీ బయటకు వచ్చి పని చేయడం అనేది ఎక్స్ట్రా యాక్టివిటీ. సో ఆ ఎక్స్ట్రా యాక్టివిటీని బ్యాలెన్స్ చేయలేనటువంటి స్టేజ్కు స్త్రీ వచ్చేసింది, అంటే స్ట్రెస్. సో దానివల్ల ఏమవుతుంది, మగవాడు కూడా సఖ్యత అనేటువంటిది లేదు. రెండోది ఏంటి అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ పరిచయాలు పెరిగిపోయినాయి. బయట పరిచయాలు పెరిగిపోవడం వల్ల ఈ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం వల్ల ఏమైపోయింది అంటే ఒక మాట అంటే పడే స్థాయిలో అమ్మాయిలు లేరు. అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఎందుకు అంటే డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు భర్త తిట్టినా పడుండేవాళ్ళు, వీడే దిక్కు అని. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. నాది నేను సంపాదించుకుంటా, నువ్వెవడు నన్ను తిట్టడానికి, సో గో హెడ్ రామ్ అని చెప్తున్నారు. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇద్దరిలో ఒకళ్ళు తగ్గాలి. సో ఇంతకు ముందు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఇద్దరికి అబ్బాయికి అమ్మాయికి తేడా 7 నుండి 8 సంవత్సరాలు ఉండేది, మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది పిచ్చి ఆలోచన చేసి పెళ్లికి 1 సంవత్సరము లేదా నెలలు తేడా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేస్తున్నారు. సో అబ్బాయి ఆలోచించలేడు, అమ్మాయి ఆలోచించలేదు. దీనివల్ల ఏమవుతుంది, భార్య తప్పు చేస్తే భర్త అనేవాడు ఒక కూతురులాగా భావించి నా కూతురు తప్పు చేసింది అని ఫీల్ అయ్యి అలా చూసుకుంటే వానికి ఒక కన్సర్న్ ఉంటుంది మనసులో, పోనీలే పాపం అని. అది లేదు ఇప్పుడు. అది లేకుండా ఏమైతే నువ్వు తప్పు చేసినావా, నీ సంగతి ఏందో తెలుస్తా, అవకాశం కోసం కూర్చోవడం. సో దీనివల్ల ఎక్కువగా డివోర్స్ అవుతున్నాయి. రెండవది జాతకపరమైన విశ్లేషణ తీసుకుంటే అమ్మాయిలకు కుజుడు శుక్రుడు వ్యయంలో ఉండడం, 6వ ఇంట్లో ఉండడం, 7వ ఇంట్లో ఉండడము, అలాగే మగవాళ్ళకైతే శుక్రుడు రాహు కలిసి 12వ ఇంట్లో 6వ ఇంట్లో ఉండడము, సో గురువు 6వ ఇంట్లో ఉండడం, 12వ ఇంట్లో ఉండడం, వీటి వల్ల ఏమవుతుంది అంటే డివోర్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతుంది. రైట్. డివోర్స్ అయిపోవడం ఒక పద్ధతి అయితే భార్య ఉండంగానే ఇంకొక భార్యను చేసుకోవటం, ఈ మధ్యకాలంలో అది కూడా బహుభార్యాతత్వం అనేది ఎక్కువైపోతూ ఉంది. చాలామంది పెళ్ళిళ్ళు ఎక్కువైపోతూ ఉంది. కారణం ఏంటంటారు? దానికి కూడా ఇదే కారణం అంటే దానికి శుక్రుడు రాహువు కలిసి ఉండడం కారణం. వాటిని మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటాం మనం జనరల్గా, దాన్ని కరెక్ట్గా మాట్లాడాలంటే. అయితే ఒక రకంగా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే పూర్వకాలంలో 2 పెళ్లిళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి 1980s బిఫోర్. మీకు తగ్గిపోయినాయి, బాగా అబ్జర్వ్ చేయండి. అంటే భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకోవడం అనేది 1980-70కి పూర్వం ఉండేది. అప్పుడు పిల్లల సాకుతోనో, పిల్లలు పుట్టలేదనో, లేకపోతే మగ పిల్లలు పుట్టలేదనే సాకుతోటి సమాజం కూడా యాక్సెప్ట్ చేసేది, హర్షించేది. కానీ సమాజం వృద్ధిలోకి వస్తున్న దేశకాలమైన పరిస్థితులు మారుతున్నా కొద్ది ఏమైపోయింది అంటే ఇప్పుడు మగపిల్లలు లేరు, సంతానం లేదు, నేను పెళ్లి చేసుకుంటా ఇంకోటి అంటే చెప్తూనే పడతారు. అంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ రీజన్. సో ఆ రీజన్ వల్ల పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి. ఒకవేళ ఎవరైనా భార్య చనిపోతే పెళ్లిళ్ళు చేసుకుంటారేమో మగవాళ్ళు, కానీ ఈ జనరేషన్లో ఒక్క పెళ్లి చేసుకున్నోడే కంటిన్యూ చేస్తున్నందుకు నరకయాతన అనుభవిస్తున్న సందర్భంలో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు పక్కా పిచ్చినా కొడుకని అర్థం. ఓకే. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక పెళ్లి చేసుకొని భార్యను సరిగ్గా చూసుకోవాలి, నీకు పుట్టిన పిల్లల్ని సరిగా చూసుకోవాలి. ఒక భార్యను సరిగా చూసుకుంటందుకే నీకు చేత కావట్లేదు అంటే తప్పు, నేను మగవాళ్ళది మాట్లాడుతున్నా, ఆడవాళ్ళ గురించి మాట్లాడట్లా. సో అట్లాంటి సందర్భంలో నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు అంటే నేను మెంటల్ నా కొడుకు అనుకుంటే ఇంకేమనాలా? ఉన్నదే సరిగ్గా చూసుకోకుండా ఇంకో దానికోసం పోతున్నావు అంటే BMW వదిలేసి అంబాసిడర్ కోసం పోయినట్టు ఉంటుంది కథ. సో తప్పు నేను అనేది. సో అది జాతకంలో అదే చెప్తున్నా నేను, బహుభార్యత్వం అనేది శుక్రుడు రాహు కలిసి ఉంటే బహుభార్యత్వం అనేది ఉంటుంది. లేదంటే భార్య చనిపోవడం, ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది.